ज्ञानभाजनं यत्र जायते सर्वदा सर्वकार्येषु नाशितेषां मङ्गलम् याग्निष्टराष्ट्रं धारयितां ध्रुवम् अयं च ब्रह्मणस्पतिः अयं महत्तस्य महत्तस्तु अस्मिन् समाङ्गुलं पुरुषये वेदकं सर्वं यद्भूतं यच्च भव्यम् उदामृतत्वशेषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायागुस्य पुरुषः स जातो अभ्यर्च्यत पश्चाद्भूमि मदपुरा అడిగేసి వచ్చేస్తా अस्ताधिपते शुक्लश्पते वां शान्तिः విద్యాశాఖ మంత్రులు మరియు మన మంగళగిరి శాసనసభ్యులు అట్లాగే వారి సతీమణి నారా రామణి గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఈ నిర్మాణాల్లో కానివ్వండి వీటన్నిటికీ కూడా ముందుండి మమ్మల్ని నడిపించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ గారు మంజుమతి అనురాధ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సంఘ ప్రధాన కార్యదర్శి దావల కుబేర్ స్వామి గారు కూడా వేదిక ఎందుకంటే పేర్లు చెప్పకపోతే ఎవరు ఇబ్బంది పడకూడదు. చాలా పెద్దలందరూ తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది. పెద్దలు అన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి అంటే పార్టీ దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, గుడి అభివృద్ధి కానివ్వండి, కళ్యాణ మండపం అభివృద్ధి కానివ్వండి చేయాల్సిన బాధ్యత మనందరం పైన ఉంది. నేను అనేక సార్లు రాను 4 సంవత్సరాలు 9 నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మారడం, పోరాడడం, నిలబడడం. చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మన ప్రతిసారి ఎన్వైరన్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము. అది కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారులు చాలా మంది ఉన్నారండి, చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 మంత్స్లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. కార్మికులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా పరిశ్రమను కాపాడాలి. అట్లానే
పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ సౌకర్యాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం సహకారం అయితే ఒక అడుగు కూడా చేనేత పరిశ్రమ ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కనుక ఆ బాధ్యతని, ఎందుకంటే మంగళగిరి చేనేత కాబట్టి మీరు దాన్ని ఆలోచించాలని చెప్పి. రెండవది, గతంలో